సార్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా దర్బార్ అని ప్రజల్లో దగ్గరికి లీడర్స్ వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? గతంలో ఏ గవర్నమెంట్ అయినా ఇలా లీడర్స్ ప్రజల్లోకి వచ్చారా? ఇప్పుడు ప్రజల్లోకి రావడం వల్ల ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం రావడము, నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒక్క పార్టీ ఆఫీస్లో కాకుండా ప్రతి నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యేలు, కూటమిలో గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ వీక్లీ వన్స్ ఒకరోజు కూర్చొని క్షుణ్ణంగా కేటాయించి గ్రీవెన్స్ చేయడం అనేది గత ప్రభుత్వాల కంటే మెండుగా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థలో కూడా సమస్యలు పూర్తి కానివి, గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపైన, వాళ్ళ కుటుంబాలలో జరిగే ఆస్తులపై దాడులపైన ఈరోజు వచ్చి చెప్పుకుంటున్నారు. నేరుగా వచ్చి ఈరోజు ఎన్ని సమస్యలు వస్తున్నాయంటే, నిన్న జనసేన ఆఫీస్ దగ్గర 8 రోజులు కంటిన్యూస్గా, ఈరోజు ఇక్కడ కంటిన్యూస్గా, మరి నియోజకవర్గ స్థాయిలో కంటిన్యూస్గా ఇన్ని సమస్యలు ఈ 5 సంవత్సరాల్లో ప్రతి ఇంట్లో ఈవేళ ఉన్నాయి. కానీ అవకాశం ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి చెప్తున్నారు, అవకాశం లేని వాళ్ళు ఆ నియోజకవర్గంలో చెప్తున్నారు. మరి నేను చూస్తాను 80-90 సంవత్సరాలు వృద్ధులు కూడా వచ్చి నేరుగా పార్టీ కార్యాలయానికి వచ్చి ఈరోజు వినతిపత్రం ఇవ్వడం, ఆ సమస్యపై వెంటనే ఏదో రూపంలో కింద స్థాయి అధికారులకి ఫోన్ ద్వారా, మెసేజ్ ద్వారా ఈవేళ పంపించడంలో ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అంటే ఒకళ్ళు చూసి ఒకళ్ళు పెరుగుతున్నారు, వెళ్తే సమస్య తీరుతుంది అనే దీనిలో ఈవేళ ప్రజలతో పాటు ఏదైతే సూపర్ 6 ఉందో దాన్ని కూడా ఒక పక్కనే ప్రజలకు అనుకున్న విధంగా వాళ్ళ దగ్గరికి ఆ రోజు వాలంటీర్లు పెట్టి ఏదో అడావుడి హంగామా, అది కూడా 70%, 60%, 90% 5 రోజులు చేసేవాళ్ళు. వీళ్ళు ఒక్కరోజే 99% ఈవేళ పంపిణీ చేయడం కూడా వాలంటీర్లు ఉంటే వ్యవస్థ నడుస్తుంది, ఉద్యోగస్తుల వల్ల అవ్వదు అన్నారు. ఈరోజు ఉద్యోగస్తులు 3 వచ్చి లేకపోతే 5 వచ్చి ఆ గ్రామంలో 2 అవర్స్లో లేకపోతే ఒక పూటలో పూర్తిగా పంపిణీ చేయడం. రేపు ఆగస్టు 15 నాడు కూడా మరొక ఎన్నికల హామీలో భాగంగా సూపర్ 6లో కొన్ని అమలు చేయడం ప్రభుత్వం మీద, చంద్రబాబు మీద ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈరోజు ఉమ్మడి పార్టీలన్నీ కష్టపడడం ప్రజలలో గొప్పతనంగా నేను భావిస్తున్నాను.